గూగుల్లో చంద్రబాబు పేరు కొడితే మోసాలు వంచనలే కనిపిస్తాయన్నారు మాజీ మంత్రి శైలజనాథ్. స్వాతంత్ర దినోత్సవం రోజున చంద్రబాబు చేసిన ప్రసంగం మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శైలజనాథ్. స్వాతంత్ర దినోత్సవం రోజున నాణ్యమైన మద్యం పాలసీ తెచ్చామని, ప్రజల ఆరోగ్యం కాపాడమని చంద్రబాబు చెప్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే రాజ్యమేలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ 6 హామీల్లో ఏ ఒక్కటి నిజాయితీగా అమలు చేయడం లేదన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ చంద్రబాబు దగా చేశారని నిప్పులు చెరిగారు శైలజనాథ్. గూగుల్ లేకపోయి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు కొడితేనే మోసం వాగ్దానం అని వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వాగ్దానాలన్నీ మోసమే అని వస్తూ ఉంది. అంటే చివరికి గూగుల్ కూడా దాన్ని తీసుకుంది. మీరంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం మాటలు చెప్తాడు, మోసం చేస్తాడు అనే విధంగానే ట్రెండ్ అవుతుంది ఈ రోజున. చంద్రబాబు నాయుడు గారు మీ సూపర్ 6ని ఎక్కడ చూస్తారో అక్కడ మేమే ఏర్పాట్లు చేస్తాం. ఎంతమంది రైతులకు మీరు రైతు భరోసా ఇచ్చారు? అట్లాగే అమ్మఒడి అనబడే తల్లికి వందనం ప్రోగ్రాం, లేదా తల్లికి వందనం అనబడే అమ్మఒడి ప్రోగ్రాం ఎంతమందికి ఇచ్చారు? సరే, బస్సింగ్ నిన్ననే మొదలుపెట్టినారు. 15 రకరకాల సర్వీసులు ఉంటే 5-6 సర్వీసులు మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పారు. విపరీతంగా మీరు ప్రచారానికి చేసుకున్న డబ్బులు ఆర్టీసీకి ఇచ్చినా కనీసం ఆర్టీసీ వాళ్ళకి డీజిల్ కన్నా వచ్చి ఉండేది. అంత నిస్సిగ్గుగా, అంత బహిరంగంగా ఏ విధంగా మీరు మోసపు మాటలు చెప్పగలరో మాకు ఇప్పటికీ అర్థం కాదు. మీరు మారడమే లేదు. మీకు ఏ కోశానా మీ మొహంలో ఆ అపరాధ భావం కూడా కనపడదు. చెప్తా పోతూ ఉంటారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మద్యం పాలసీ మేము తెచ్చినాం, నాణ్యమైన మద్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పడానికి మీకెట్లా ఉందో కానీ వినడానికి మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీరు మద్యం గురించి మాట్లాడతారు, నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని మాట్లాడతారు. మీ నాణ్యమైన మద్యం బెల్ట్ షాపుల రూపేణా అన్ని ఊర్లలో వాడల్లో ఉంది. మీ వాళ్ళ ప్రమేయంతో 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులతో అమ్మబడతా ఉంది. ఈ రాష్ట్రం మొత్తం 99% షాపులు మీ వాళ్ళకే, అంటే మీ కూటమికి సంబంధించిన వాళ్ళకే వచ్చి ఉన్నాయి, రాకపోతే లాక్కొని ఉన్నారని కూడా చెప్పబడతా ఉన్నాయి. చూసుకోండి వచ్చి ఒక్కసారి. మా ఊర్లో అయితే మా జిల్లాలో రోడ్డు మీద పడే కొట్టుకుంటూ ఉంటారు మా సారాయంగన్ల కోసం. మీ నాణ్యమైన మద్యం కథ ఇది.